ప్రతి నెల మా పుత్తూరు సబ్ డివిజన్లో కేసులు నమోదయ్యే వాటిని నెలకు ఒకసారి అంటే 10వ తారీఖు ఆ ప్రాంతంలో 10 కానీ 11 కానీ అంటే సెకండ్ వీక్లో రివ్యూ చేసుకుంటాం. ఆ రివ్యూకి మా సబ్ డివిజన్లో ఉండే 3 సిఐలు 8 మంది ఎస్ఐలు అందరూ కలిసి మీటింగ్ హాజరవుతారు. ఆ మంత్లో జరిగిన కేసులు పురోగతి ఎలా ఉంది, ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం కానీ, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయటం కానీ, అలాగే సమన్లు సర్వ్ చేయటం కానీ, కోర్టుకి రెగ్యులర్గా కోర్టు కానిస్టేబుల్ వెళ్ళి ఆ కోర్టులో ట్రయల్ ఎట్ట జరుగుతుంది, ట్రయల్ కమెంట్స్ అయినప్పుడు ఎస్ఐలు సిఐలు అటెండ్ అవ్వటము, ఇవన్నీ అవి ఎట్ట జరుగుతూ ఉంది, సక్రమంగా జరుగుతుందా లేదా అని ఒకసారి రివ్యూ చేసుకోవటము పరిపాటి. ప్రతి నెల ఇలాంటి రివ్యూ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఈ రివ్యూ కార్యక్రమం ఇక్కడ నాగలాపురంలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దొంగతనాల గురించి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. రాత్రి హౌస్ బ్రేకింగ్స్ జరగటము, చైన్ స్నాచింగ్స్, ఇలాంటి నేరాలు కూడా రివ్యూ చేస్తూ ఎలాగా ప్రివెంట్ చేయాలి, నేరాలని జరిగిన వాటిని ఎట్లా డిటెక్ట్ చేయాలా అనే కోణంలో కూడా డిస్కస్ చేసి ఒక పక్క ప్రణాళిక మేరకు దొంగలను కూడా పట్టుకునే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో ఎక్కువ ఈ గాంజా సేవించడం ఎక్కువ అలవాటైపోయింది ఈ మధ్యకాలంలో. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వజ్ర ప్రహార్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి కార్డినల్ సెర్చ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుపుతాం. వీటిల్లో ఎవరు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ గాంజా ఎవరు తెస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎవరు వాటిని సేవిస్తున్నారు, అవి సేవించినప్పుడు వాళ్ళు స్పృహ కోల్పోయి వాళ్ళు నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. మనము కొన్ని సంఘటనలు గమనించినట్లయితే ఎక్కువగా ఈ గాంజా తాగిన మత్తులో చేస్తున్నట్టు కూడా మన దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం తలపెట్టిన దీని ప్రకారము అట్లే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా గవర్నమెంట్ 1972 అని చెప్పి 1972 టోల్ ఫ్రీ నెంబరు. అదేమంటే ఎవరైనా దాని గురించి మాదక ద్రవ్యాల గురించి, గాంజా గురించి ఏదైనా సమాచారాన్ని ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే ఆ సమాచారం ఎవరు ఇచ్చినారనేది ఎవరు చెప్పకుండా గోప్యంగా ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ దాన్ని వినియోగించుకొని మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం ఉన్నా, గాంజా గురించి సమాచారం ఉన్నా వెంటనే 1972కి తెలియజేయాలి. అలాగే రోడ్డు యాక్సిడెంట్లు గమనించినట్టయితే ఎక్కువగా ప్రమాదాల్లో హెల్మెట్ లేనందువల్ల తలకి గాయమయ్యే ఎక్కువ మంది చనిపోతున్నారు. మెయిన్ ఓవర్ స్పీడ్, మద్యం సేవించి డ్రైవ్ చేయటము, లైసెన్స్ లేకపోవటము, ఓవర్టేక్ చేయటము, ఓవర్లోడింగ్. ఆటోల్లో చూస్తే 4 ఉండాల్సింది 15 మంది 16 మంది ఉంటున్నారు. డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నారు. ఇలాంటివి చేయటం వల్ల ప్రమాదాలకు గురయ్యి చనిపోతున్నారు. మోటార్ సైకిల్లో ఎక్కువగా హై స్పీడ్ వెహికల్స్ వచ్చేసినాయి. దానివల్ల ఏమవుతుందంటే రోడ్స్ హైవేల్లో స్పీడ్ బ్రేకర్లు ఉండవు. స్పీడ్ పోతా ఉన్నప్పుడు జంక్షన్ పాయింట్లో యాక్సిడెంట్లు ఈ మధ్య కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. వాటిని గమనిస్తే వాళ్ళకి ఎవరికి హెల్మెట్ ఉండటం లేదు. హెల్మెట్లు ఉన్నా కానీ ఆ బండి మోటార్ సైకిల్ వెనకాల కట్టేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఫైన్లు రాస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళని ఫైన్ వేసి ఇబ్బంది పెట్టాలా, బాధ పెట్టాలనేది పోలీసు ఉద్దేశం కాదు. వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే మనము అవి తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్నాం.